ఇక జూబ్లీహిల్స్లో నవీన్ గెలుపు అంటే వీళ్ళు రాసిన తర్వాత కాంగ్రెస్ కూటమికి ఘోర పరాభవం, బీహార్ ఫలితాల తర్వాత బోసుపైన ఢిల్లీలోని ఏఐసిసి ఆఫీసు. ఇగో ఈడ సంతోషం చేసుకోవాలన్నా, ఈడ సెలబ్రేషన్ చేసుకోవాలన్నా, ఆడ పోయిందని బాధపడాలన్నా. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ పత్రికల బీఆర్ఎస్ భవన్ చూపించి చూసిరా బీఆర్ఎస్ భవన్ బోసిపోయిందని గాంధీ భవన్ సెలబ్రేషన్ చూపిస్తారు. ఇక్కడ ఉన్నాయి కదా, ఇగో ఇగో రేవంత్ వ్యూహం విజయ తీరం. మరి రాహుల్ వ్యూహం పనిచేయలేదా పాపం బీహార్లో అని ఇక్కడ ఇది చూసిన వాళ్ళు సేమ్ కమెంట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, ఈడ ఏఐసిసి ఆఫీస్లో ఎవరు లేరు, అది చూపించి ఈ మాట అంటారు. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం, మట్టి కరిచిన మహాగఠబంధన్ 35 సీట్లకే పరిమితం. కాంగ్రెస్ గెలిచింది 6 చోట్లే, 5 స్థానాలు ఎంఐఎం కైవసం. 243కు 202 చోట్ల ఎన్డీఏ గెలుపు. సత్తా చాటిన నితీష్ అంటూ దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేకెత్తించిన బీహార్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమికి భారీ షాక్ తగిలింది. ఆర్జేడీ అట్లే కాంగ్రెస్ పలు ఇతర పార్టీలతో కూడిన మహాగఠబంధన్ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయింది. మొత్తం 243 స్థానాలకు గాను కాంగ్రెస్ సారథ్య కూటమి 35 మించి గెలవలేక చతికిలబడింది అంటూ ఇక్కడ రాహుల్ మళ్ళీ ఫెయిల్ అని తిరస్కరించిన బీహార్ 110 సెగ్మెంట్లలో పర్యటిస్తే ఒక్కటి గెలవలేదు. ఆయన 110 సెగ్మెంట్లు తిరిగిండట పాపం రాహుల్ గాంధీ, ఒక్కటి కూడా గెలవలేదు. వీళ్ళు సంతోషంగా సార్ హమ్ జీత్ గయా సార్, జూబ్లీహిల్స్ మే అప్నా పార్టీ జీత్ గయా సాబ్ అని ఫోన్ చేసి కనీసం చెప్పుకుందామంటే ధైర్యం లేదు, బాధ అవుతుంది. ఎందుకంటే సార్ ఇప్పుడు ఫోన్ ఎత్తాడో బీహార్లో వాయే, అంతకంటే ముందు కోల్పోతూనే ఉండే రాష్ట్రాలన్నీ కూడా ఒకటొకటి చేతికి పోవట్టే. ఇప్పుడు అది పరిస్థితి. వీడికెళ్ళి ఫోన్ చేసి చెప్పుదామన్నా, లేకపోతే పోయి కలుద్దామన్నా, పోయి బొకే ఇచ్చి స్వీటు తినిపించొద్దామన్నా వాళ్ళు లోపల బాధ, జూబ్లీహిల్స్లో గెలిచిన సంతోషం. ఇక్కడ మాత్రం ఈ సీట్తో మరి ఏమైనా చేంజ్ వచ్చిందా, ఏమైనా మార్పు వచ్చిందా, దీనివల్ల ఏమన్నా ప్రభుత్వానికి ఇంకేమన్నా ప్రభుత్వానికి మద్దతుగా ఇంకొక సీట్ యాడ్ అయింది. సో మమ్మల్నే యాక్సెప్ట్ చేస్తున్నారు అనేది అనుకునే విషయం అని వాళ్ళు తృప్తి పడతారు ఎవరికి వాళ్ళు. అయితే ఇక్కడ చూడురు, కమల్ ఢమాల్, తెలంగాణలో బీజేపీ గల్లంతట్టు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో దక్కని డిపాజిట్ మొత్తంగా బీజేపీ అభ్యర్థికి వచ్చినాయి 17,000 ఓట్లే అంటూ. నిజంగా ఆయన నయం, ఇంకా మీరంతా వదిలేసినా కూడా అసలు పట్టించుకోకుండా కూడా కాడి వారేసిన కేంద్ర మంత్రులు ఎమ్మెల్యేలు నేతలని చెప్పినా ఆయన ఒక్కడు కష్టపడి 17,000 ఓట్లు తెచ్చుకున్నాడు. నిజంగా అంటే ఒకవేళ బీజేపీ కనుక అక్కడ గట్టిగా కష్టపడి ఉంటే, ఎమ్మెల్యేలు ఎంపీలు అంతా కనుక తిరిగి ఉంటే ఏమయ్యేది తెలుసా, ఓట్లు చీలితే కొంతమంది మాట్లాడతారు బీఆర్ఎస్ ఓట్లే అటుపోయేటని, కొంతమంది మాట్లాడతారు కాంగ్రెస్ ఓట్లు కూడా అటుపోతే. అప్పుడు తెలిసి అంటే త్రిముఖ వ్యూహంలో ఎవరికన్నా ఏదైనా జరగవచ్చు, త్రిముఖ పోరులా ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఏమైపోయింది, వీళ్ళు సైలెంట్ బోర్డులు ఉండడం వల్ల ఓట్లు అటా ఇటా అనేది ఫిక్స్ అయ్యేది. కానీ ముగ్గురు అనేవరకంటే ఇంకా ఓట్ల చీలిక ఎక్కువ జరిగేది. దానివల్ల గెలవాల్సిన వాడు ఓడిపోతుండేమో, ఓడాల్సిన వాడు గెలిచేటోళ్ళేమో, ఏం జరగదో తెలియదు. కానీ త్రిముఖ పోరు అయితే లేకుండే ఆడ. సో ఈయనకు వచ్చిన ఓట్లే కొంత గౌరవప్రదమైన ఓటే. డిపాజిట్ గల్లంతంటే నిజంగా ఆ క్యాండిడేట్కి మరి అట్లంటే ఈయనకి 20,000 వచ్చినాయి పాపం. నవీన్ యాదవ్కి 2014లో 20,000 వచ్చినాయి, ఇంకొక 2,000 ఓట్లు ఎక్కువ వచ్చినాయి అంతే. అప్పుడు అట్లా ఫీల్ అయ్యిండు ఆయన, మళ్ళీ ప్రయత్నం చేసుకుంటూ ఈసారి బయటపడ్డాడు. అయితే కాడి పారేసిన కిషన్ రెడ్డి నియోజకవర్గంలో కమలం అస్త్ర సన్యాసం. గత ఎన్నికల్లో 25,866 ఓట్లు పొందిన దీపక్ రెడ్డి వాళ్ళంతా అప్పుడు ప్రయత్నం చేస్తే ఆ ఓట్లు వచ్చినాయి. ఈసారి ఎవరు పట్టించుకోలేదు కాబట్టి ఆ మాత్రం అన్నీ వచ్చినాయి ఆయనకు. కాడి పారేసిన కేంద్ర మంత్రులు ఎమ్మెల్యేలు నేతలు కాంగ్రెస్కు లబ్ధి చేకూర్చేలా బండి సంజయ్ స్పీచ్ అంటూ. ఈ లెక్కన లంకల దీపక్ రెడ్డి భవిష్యత్తులో పక్క ఎమ్మెల్యే ఆవిడ గ్యారంటీ. ఎందుకంటే ఫస్ట్ టైం 20,000 ఓట్లు వచ్చి 40,000 ఓట్లు వచ్చి మళ్ళీ ఈసారి 1,00,000 ఓట్లతో గెలిచినటువంటి నవీన్ యాదవ్ని కంపేర్ చేసుకుంటే, నవీన్ యాదవ్తో చూస్తే రేపు పొద్దుగల బీజేపీ కూడా భవిష్యత్తులో గెలవదనేది ఏమీ లేదు. ఇలా ఈ దీపక్ రెడ్డి ఇలా 2 సార్లు 25,000 17,000 ఓట్లు తెచ్చుకున్నారు కాబట్టి మరోసారి గెలిచిన ఆశ్చర్యం లేదు. ప్రజలు ఒక 2 సార్లు ఓడిపోయినందుకు సానుభూతి కూడా కలిసి వస్తుంది కొంత. సో భవిష్యత్తులో అది కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలా ప్రభుత్వం వచ్చే ఛాన్స్ ఉంటే అప్పుడు వాళ్ళు కూడా గెలుస్తారు. అది మనమే చూస్తాం. భవిష్యత్తులో ఈ వార్త ఉంటుంది, చూసుకోరు. బీజేపీకి బలం లేదు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒప్పుకోలు. ఓటమి తెలిసే పోటీ చేస్తాం రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అంటూ. బీజేపీకి బలం లేదన్నది ఆయన ఆ నియోజకవర్గంలో వీళ్ళు ఎట్లా రాసిరు చూడు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏమన్నాడు అంటే, మాకు ఆ నియోజకవర్గంలో అంత పట్టు లేదు అని డైరెక్ట్గా ఒప్పుకున్నాడు. దాన్ని పట్టుకొని ఇక మొత్తం బలం లేదని టైటిల్ రాసిరు. ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ అంటూ ఇక వీళ్ళ సంతోషం. వీళ్ళకి ఏమున్నది ఇప్పుడు, ఇక మేమే, బీజేపీ అయితే లేదు ఇక. ఎందుకంటే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. ప్రజా తీర్పును గౌరవిస్తాం, ఫలితంతో నిరాశ చెందబోం, మరింత బలంగా పుంజుకుంటాం, బంతిలా దూసుకొస్తాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక్క ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలవలేదు. ఫలించిన బ్రదర్స్ కుమ్ముక్కు బీజేపీకి డిపాజిట్ కూడా దక్కలే. జూబ్లీహిల్స్ ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ అధికార దుర్వినియోగం, పోలీసు ఎన్నికల యంత్రాంగాలు పనిచేసిన తీరుపై ప్రజాక్షేత్రంలో చర్చ జరగాలి. మా అభ్యర్థి సునీత రాజకీయ అనుభవం లేకున్నా, శక్తివంతన లేకుండా పోరాటం చేశారంటూ. అది కావచ్చు, కాకపోతే
నిజంగా ఇదైతే తెలవాలి. అంటే ఎవరు అధికారంలో ఉన్నా అదైతే జరగొద్దు. భవిష్యత్తులో బీఆర్ఎస్ వచ్చినా, బీజేపీ వచ్చినా ఈ పోలీస్ గానీ, ఎలక్షన్ కమిషన్ గానీ మరి ఇంతగానం అధికార పార్టీకి తొత్తుల్లాగా వ్యవహరించడం మరి ఎంతవరకు కరెక్ట్ అనేది ఇలా చర్చ జరుగుతా ఉంది. మీరు చూసి కూడా చూడనట్టు ఉండుడు. కనిపిస్తా ఉంది. కళ్ళ ముందు తెలుస్తా ఉంది. ఎవరు ఓటు చోరీ చేస్తున్నారు, ఎవరు ఏమేం ప్రయత్నాలు చేసుకుంటున్నారు, మరి వాళ్ళకు మరి ఎట్లా నిబంధనలకు విరుద్ధంగా ఎవరు పనిచేస్తున్నారు, ఇట్లాంటివన్నీ చూసి కూడా అధికార పార్టీ ఎటుంటే వాళ్ళు ఏం చెప్తే అదే, వాళ్ళే ఎల్లకాలం ఉంటారు అన్నట్టుగా ఉండడం అనేది మరి ఎప్పటికప్పుడు ఇట్లా ఉంటే వ్యవస్థల మీద నమ్మకం కోల్పోతారు అంతే. నమ్మకం సన్నగిలిపోతుంది. నేను వేస్తున్న ఓటు బరాబరేనా అని చాలామంది అనుమానపడతారు. అందుకే కావచ్చు జూబ్లీస్లో సగం మంది ఓటేయలేరు. నేను ఎవరికి వేసినా అటే పోతుంది కాబట్టి నేను పోయి ఏం లాభము, పోకున్నా సరే కదా అని అనుకోవచ్చు కూడా. చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా, విజ్ఞులు ఉన్నారు కదా, సో వాళ్ళు అదే అనుకోవచ్చు. ఇగో స్థానికంపై 17న నిర్ణయం కేబినెట్లో చర్చించి ఫైనల్ చేస్తాం రేవంత్. తెలంగాణలో కొన్ని టీవీలు మూయించేందుకు నిమిషం పట్టదంటూ పరోక్ష బెదిరింపులు. అరే అది గతంలో కేసీఆర్ కూడా చేసిండు. 100 మీటర్ల లోతు బొంద పెడతామని చెప్పిండు. కొన్ని రోజులు పెట్టిండు కూడా. ఇది మీకు అలవాటే రాజకీయ పార్టీలకి. చెప్పినా ఇలా మీకు అది ఇంకోలా అనిపిస్తుంది కానీ గతంలో కేసీఆర్ కూడా చేసిన పని అదే. ఇలా రేవంత్ కూడా చేయాలనుకుంటే చేయొచ్చంటే చేస్తే చెయ్యండి. చేస్తే ఏమున్నది, సోషల్ మీడియా లేదా? టీవీలు బంద్ చేసినా సోషల్ మీడియాను బంద్ చేస్తారా? బంద్ చేస్తే మరి మరో నేపాల్ అవుతుందా ఏందవుతుంది అనేది మనం చూస్తూ ఉన్నాం కదా, జరుగుతున్నాయి కదా చర్చలు. ఆ ప్రకారంగా మీరు బంద్ చేపిస్తే బంద్ చేపియ్యి. ఎంత బంద్ చేపిస్తే అంత లాభం అవుతుంది ఎవరికి? ప్రతిపక్షాలకి. మీకు ఎంత నెగిటివ్ అవుతుంది అనేది మీరే చూసుకోరు. ఇగో స్థానిక సమరం ఇక చూసారు కదా, 17న నిర్ణయం. 15 అన్నారు, మళ్ళీ గెలిచారు కాబట్టి ఒక 2 రోజులు అవతల వేసుకోరు. విజయోత్సవ సంబరాలను చేసుకొని 17 తారీఖు నాడు ఫైనల్ చేస్తారు. ఈ 17 నాడు ఏమైతే చెప్పాలనా, పార్టీల పరంగానే పోతున్నాం, మమ్మల్ని జూబ్లీహిల్స్ ప్రజలు యాక్సెప్ట్ చేశారు, మొత్తం రాష్ట్రంలో కూడా మాకు ఇట్లనే ఉన్నది, మా పరిపాలనను మెచ్చుతున్నారు తప్ప మీరు ఎన్ని మాట్లాడినా అవుతే బాకీ కార్డులు అయినా ఎన్నైనా మీరు ఎన్ని పెట్టినా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఓన్లీ ప్రజలు మమ్మల్నే విశ్వసిస్తూ ఉన్నారు కాబట్టి మేము పార్టీల పరంగా రిజర్వేషన్లు ఇచ్చి వెళ్ళిపోతామని ఒక మాట పెట్టి అది అఖిలపక్షాన్ని పిలిచి ప్రయత్నం చేస్తారు. అది కూడా పాసిబుల్ కాకపోతే పాత రిజర్వేషన్లతో ఎన్నికలకు పోతున్నారు. చూసుకోరిగా. అంటే బీసీలకు రిజర్వేషన్ అయితే దక్కట్లేదు. 42% రిజర్వేషన్ని ఎట్టి పరిస్థితుల్లో బీసీలకి దక్కిస్తలేరు. అది వాళ్ళకు కూడా ఎరక. ఇది గెలిస్తే ఏమవుతుంది అనేది నేను అప్పటి నుంచి చెప్పినా, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. మీరు ఎల్లుండి నేను సేమ్ లైవ్లో చెప్తా మీకు. 17 తారీఖు నాడు వాళ్ళు ఆ క్యాబినెట్ భేటీలో మాట్లాడినటువంటి మాటలు ఏముంటాయి, ఆ మాటలు ఏందనేది నేను ఇప్పుడే చెప్తున్నా. ప్రజలు మమ్మల్ని విశ్వసిస్తూ ఉన్నారు. మేము చేద్దామని ప్రయత్నం చేస్తున్నప్పటికి కూడా బీఆర్ఎస్ బీజేపీ కలిసి వస్తలేదు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి. అయినప్పటికీ రాహుల్ గాంధీని ప్రధాని చేసుకుంటే మాత్రం తప్పకుండా భవిష్యత్తులో ఇస్తాము. ఇప్పటికీ మేము కోర్టుల్లో ఫైట్ చేస్తాము. బట్ అప్పటిదాకా ఇప్పటికే స్థానిక ఎన్నికలకు లేట్ అవుతుంది కాబట్టి, ఆలస్యం అవుతుంది కాబట్టి, గ్రామాలలో పరిపాలన ఆగిపోయింది కాబట్టి అని ఇప్పుడు చెప్తారు నీతులు. అంటే ఇన్ని రోజులు మర్చిపోయారు. అప్పుడు ప్రజలు మమ్మల్ని విశ్వసిస్తారు కాబట్టి గ్రామాలలో మేము ఎన్నికలకు పోతూ ఉన్నాం, దానికి నోటిఫికేషన్ కూడా ఇస్తాం, అయితే పార్టీల పరంగా రిజర్వేషన్లు ఇస్తామని చెప్తారు. ఇది కనుక యాక్సెప్ట్ అయితే అట్లా, లేకపోతే గత రిజర్వేషన్లతో పోవడానికి సిద్ధం. ఇది పక్కా, ఇది గ్యారంటీగా.